నేను అత్యంత ప్రభావితమైన ఎక్స్‌ప్రెషన్ ఉన్న పద్యం పాండురంగ మహత్యంలో అమ్మా నాన్నల్ని ఏమంటారు తోలనాడి ఎన్టీ రామారావు గారి క్యారెక్టరు. అతను వాళ్ళని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక మహర్షిని అతని కాలుతో తంతే కాళ్ళు పడిపోయి, కాళ్ళు విరిగిపోయి నేల మీద పడితే, ఇదంతా అమ్మా నాన్నల్ని నిరసించిన ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నాకు బుద్ధొచ్చింది, తెలివొచ్చింది, జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను చూడాలి అనుకుంటూ అతని కాళ్ళు 2 పోతాయి. అక్కడ దేక్కుంటూ పాకుండి ఎన్టీ రామారావు గారి నటన అద్వితీయం, అజరామరం. దానికి 100 రెట్లు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 99% తను అనుభవించి తను నటించే నాన్న ఎవరికి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కదా. అసలు ఇది నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని వెనకాల శృతి కూడా ఉండదు. ఆయన పాడుతున్నప్పుడు వెనకాల శృతి లేకుండా నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తర్వాత రవీంద్ర భారతిలో ఏదో ఇది అమ్మా అని అరిచిన ఆలకించమేమమ్మ పాట చివరిలో వచ్చేది వచ్చే పద్యం. మా పాటంతా ప్రాక్టీస్ చేసి చివరికి ఈ పద్యం పాడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంట్లో ఏమైనా జరిగిందేమో. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. జీవిత కాలంలో ఏ ఒక్క క్షణమైనా మీ తల్లిదండ్రులు మీ గురించి బాధపడ్డారు అంటే ఉత్తర కాలంలో మీకు జయం కలగదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రత్యక్ష దైవాలు.